ఇది సోషల్ మీడియా కాలం. ప్రపంచంలో ఏం జరిగినా అరనిమిషంలో అరచేతిలో చూసేస్తున్నారు. ఇంకా టీవీ ఛానళ్లు, పేపర్లు చూసి జనాలు వార్తలు తెలుసుకుంటారనుకుంటే అది భ్రమే. అసలు ఆ మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటేనే ఏదో ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందే తప్ప ప్రజల పక్షాన నిలబడేది అతి తక్కువ సందర్భాల్లో మాత్రమే. అందుకే తమ గురించి ఎక్కువగా చెప్పని, లేక తమ తప్పులను ఎత్తిచూపే మీడియా ఛానళ్లకు ప్రత్యర్థులుగా ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. దాంతో ఆయా ఛానళ్ల మీద విరుచుకుపడుతున్నాయి. ఇది ఈనాడు కాలం నుండి సాగుతూనే ఉంది. అయితే ఏ రాజకీయ పార్టీ కూడా ఎక్కడా వీటిపై హద్దులు దాటి ప్రవర్తించిన దాఖలాలు లేవు. తాజాగా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కొన్ని మీడియా ఛానల్స్ను నిషేధించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ సమావేశాల కవరేజ్ విషయంలో ఆ 4 టీవీ ఛానల్స్ను దూరంగా ఉంచుతూ ఆంక్షలు విధించింది. ఆంధ్రప్రదేశ్లో ప్రధాన టీవీ ఛానల్స్ అయిన టీవీ9, ఎన్టీవీ, సాక్షితో పాటు 10 టీవీని కూడా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం కలకలం రేపుతోంది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపుతూ తప్పులను ప్రశ్నించే గొంతులను నిరంకుశంగా నొక్కేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తోందని జర్నలిస్టు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియా యాక్టివిస్టులపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టులు చేయించి జైళ్లకు పంపించి దుర్మార్గంగా వ్యవహరించిన కూటమి ప్రభుత్వం తన పైశాచికత్వాన్ని అసెంబ్లీ సాక్షిగా మరోసారి బయటపెట్టింది. రాష్ట్ర చరిత్రలోనే ఎన్నడూ జరగని విధంగా 4 ప్రధాన టెలివిజన్ ఛానళ్లతో పాటు పలు మీడియా సంస్థలను అసెంబ్లీ సమావేశాల కవరేజీకి రాకుండా చేసింది. సోమవారం ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల విశేషాలను ప్రజలకు అందించేందుకు టీవీ9, సాక్షి టీవీ, 10 టీవీ, ఎన్టీవీ రిపోర్టర్లను, కెమెరామెన్లను ప్రభుత్వం అనుమతించలేదు. ఎంట్రీ పాసులు ఇవ్వకుండా ఇలా ఎందుకు బహిష్కరించారనేది కూడా చెప్పలేదు. అసెంబ్లీ సమావేశాల సమయంలో నిబంధనలకు విరుద్ధంగా ఏవైనా ఛానళ్లు గానీ, పత్రికలు గానీ వ్యవహరిస్తే వివరణ కోరుతూ ముందస్తు నోటీసులివ్వడం పరిపాటి. ఆ తర్వాతే ఏవైనా చర్యలు తీసుకోవడం అనేది నిబంధనల ప్రకారం జరగాలి. కానీ అలాంటిదేమీ లేకుండా కేవలం రాజకీయ కారణాలతో మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోంది కూటమి ప్రభుత్వం. అంతేకాకుండా గతంలో మీడియాకు ప్రవేశం ఉన్న మార్గాల్లోనూ అనేక ఆంక్షలు విధించింది. అసెంబ్లీ గేటు నుంచి మీడియాను అనుమతించలేదు. పాసులున్నప్పటికీ వెనుక నుంచే రావాలని చెప్పి అధికారులు పంపించేశారు. దీంతో అసెంబ్లీ బయట మండు టెండలోనే మీడియా ప్రతినిధులు తమ విధులను నిర్వర్తించాల్సి వచ్చింది. వారికి కనీసం తాగునీరు కూడా లభించకపోవడంతో కొంతమంది సీనియర్ జర్నలిస్టులు అస్వస్థతకు గురయ్యారు. అసెంబ్లీ చరిత్రలోనే ఇంత దారుణమైన పరిస్థితులను మీడియా గతంలో ఏనాడూ ఎదుర్కోలేదని, తమ విధులను మాత్రమే తాము నిర్వర్తిస్తున్నామని, తమపైన ఇలా వ్యవహరించడం అన్యాయమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా ఇది చాలా బాధాకరం. రాజకీయం కాస్త ఎక్కడికో వెళ్లి ఆఖరుకు మీడియా ఛానళ్ల మధ్య బ్యాన్కి దారితీయడమంటే ఆలోచించాల్సిన విషయమే. సాక్షిని మినహాయిస్తే మిగతా 3 ఛానళ్లు ఏనాడు టీడీపీకి వ్యతిరేకంగా వెళ్లిన దాఖలాలు లేవు. అవి కేవలం వైసీపీకి కాస్త ఫేవర్గా ఉన్నాయంతే. అలా సపోర్ట్ చేసినా మేమొప్పుకోము అంటూ ఆ ఛానల్స్పై కూడా దుర్మార్గంగా దాడి చేస్తోంది కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఎన్టీవీ, టీవీ9లకు మంచి ఆదరణ ఉంది. ఎక్కువగా న్యూట్రల్ పీపుల్ వీటిని వీక్షిస్తారు. ఇప్పుడు టీడీపీ అధినాయకత్వం ఈ ఛానళ్లను బ్యాన్ అంటూ తీసుకొచ్చిన నిర్ణయం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ. వైసీపీ చేయలేదా ఇలాంటి పనులు అంటారా? నిజమే, వైసీపీ కూడా టీవీ5, ఆంధ్రజ్యోతిలను బ్యాన్ చేసింది. కానీ అవి మరీ అప్పటి జగన్ ప్రభుత్వంపై తీవ్రతరమైన అబద్ధాలు, ఆరోపణలతో విశృంఖల దాడి చేసింది. వాటికి బ్యాన్ అనే పదం కరెక్ట్. ఇక్కడ సాక్షి విషయంలో కూడా కూటమిని ఎవరూ తప్పుపట్టరు. కానీ కాస్త న్యూట్రల్గా ఉన్న మిగతా 3 ఛానల్స్ని బ్యాన్ చేయడమే ఇక్కడ కూటమి గవర్నమెంట్ చేసిన ఘోర తప్పిదం. ఇలానే జగన్ ఆలోచిస్తే టీవీ5, ఈనాడు, ఏబిఎన్ లాంటి వాటిని బ్యాన్ చేయడం కాదు కదా, అసలు వాటి లైసెన్సులు కూడా పీకేయాలి. ఆంధ్రప్రదేశ్లో టీవీ ఛానల్స్ కానీ, పత్రికలు కానీ ఆయా పార్టీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయనే ముద్ర ఎప్పటినుంచో ఉంది. కానీ ఇప్పుడు టీడీపీ కూటమి చేస్తున్న నీచమైన పని రేపు ఇంకొకరు అధికారంలోకొచ్చాక కూడా కంటిన్యూ చేస్తారు. ఈ ధోరణి ఇంకా ఎక్కువైపోతోంది. కానీ ఎవరు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం కూడా చేయరు. మీడియాని విధి నిర్వహణకు అనుమతించకపోవడం అంటే హక్కుల ఉల్లంఘన అని స్వయంగా ఇప్పుడు మీడియాని బ్యాన్ చేసిన చంద్రబాబు నాయుడు అన్నాడంటే ఆశ్చర్యం అనిపిస్తోంది కదూ. అయితే ఈ మాటలన్నది ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు, అంటే అధికారంలో ఉంటే ఒక విధంగా, లేనప్పుడు ఒక విధంగా అనే తన సహజ సిద్ధ శైలిని మీడియా మీద కూడా ప్రదర్శించారు బాబుగారు. ఏదేమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకమైన మీడియాను, సభా కార్యక్రమాలను కవర్ చేయడానికే అనుమతించకపోవడం అప్రజాస్వామికం. అసెంబ్లీలో ఏం జరుగుతుందో తెలియజేయడంలో మీడియా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. వివిధ సమస్యలపై ప్రజల వాణిని ప్రదర్శిస్తుంది. పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీల కార్యకలాపాలను నివేదించే హక్కు పత్రికలకు, ఎలక్ట్రానిక్ మీడియాకు ఉంటుంది. ఇది పార్లమెంటరీ ప్రొసీడింగ్స్ చట్టం ఇచ్చిన హక్కు.
మరి ఆ నివేదించే హక్కును పైన పేర్కొన్న 4 టీవీ ప్రతినిధులకు నిరాకరించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే.